Hello guys, welcome back to my channel Knowledge and Crypto. So ఈ వీడియోలో అయితే మనమైతే కాయిన్ మార్కెట్ క్యాప్ యొక్క కాయిన్ మార్కెట్ క్యాప్ ని ఎలా యూజ్ చేయాలని అయితే చూద్దాం గైస్. సో అంటే ఈ వీడియో అయితే కొద్దిగా లెంత్ అయితే ఉంటుందన్నమాట. బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్ నేను. సో వీలైనంత వరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో కంప్లీట్ అయ్యాక మీరు ఎంతో కొంత నేర్చుకున్న అన్న ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే వస్తుంది, సారీ ఫర్ దట్ గైస్. సో బేసిక్గా ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే మీకు అయితే కాయిన్ మార్కెట్ క్యాప్ ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ర్యాంకింగ్ పరంగా క్రిప్టో కరెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. అకార్డింగ్ టు మార్కెట్ క్యాప్ పరంగా ర్యాంకింగ్ పరంగా అయితే ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో ఇక్కడ రైట్లో టాప్లో చూసుకున్నట్టయితే మనకు క్రిప్టో కరెన్సీస్ అని అయితే ఉంటుంది. సో అక్కడ ర్యాంకింగ్ ప్రకారంగా అంటే ఇదే అనమాట ర్యాంకింగ్ ప్రకారంగా. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే రీసెంట్లీ యాడెడ్ గైస్. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే రీసెంట్గా ఏవైనా టోకెన్స్ యాడ్ అయితే అవి ఇక్కడైతే కనిపిస్తాయి అన్నమాట మనకు. సో మల్టిపుల్ ఎక్స్ రిటర్న్స్ తీసుకొని రావడానికి ఈ సెక్షన్ రీసెంట్లీ యాడెడ్ అయితే పనికి వస్తుంది అనమాట మనకు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కేటగిరీస్ గైస్. దీంట్లో అయితే మనకు ఏఐ అండ్ బిగ్ డేటా కానివ్వండి, ఎడ్యుకేషన్ హెల్త్ రిలేటెడ్ ఇలా సపరేట్ అయితే ఉంటాయన్నమాట. స్టేబుల్ కానీ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఏఐ అండ్ బిగ్ డేటా, ఐఓటీ అలాంటివి అయితే ఉంటాయన్నమాట గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పాట్లైట్ అనమాట. సో స్పాట్లైట్ అంటే మనకు 6 ట్యాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇలా ట్రెండింగ్, బిగ్గెస్ట్ గెయినర్, లూజర్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మోస్ట్ విజిటెడ్ అండ్ రీసెంట్లీ యాడెడ్ అయితే అవైలబుల్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గెయినర్స్ అండ్ లూజర్స్ అది సేమ్ ఇలానే ఉంటుంది. 2 ట్యాబ్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. గ్లోబల్ చార్ట్ అంటే వాల్యూమ్ కోసం అయితే గ్లోబల్ చార్ట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇవంతా ఇంపార్టెంట్ అయితే కాదు గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ స్పాట్ అంటే మనకు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ గైస్. ఇక్కడైతే వాటి ర్యాంకింగ్, ట్రేడింగ్ వాల్యూమ్ అంతా అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఫియట్ ఏఎస్ సపోర్ట్ చేస్తుందని అయితే తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ డెరివేటివ్స్ అని అయితే ఉంది. స్పాట్ అండ్ డెరివేటివ్స్ రెండు ఒకటే అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ గైస్, డెక్స్ అని అయితే ఉంది. డెక్స్ అయితే ఓపెన్ చేస్తానే మనకైతే తెలుస్తుంది గైస్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఏవేవి ఉన్నాయని. సో ఇక్కడ నుంచి కావాలంటే మనం ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అవాక్స్ది కావాలంటే అవాక్స్ డెక్స్ కానివ్వండి, ఆప్టిమిజంది కావాలంటే ఆప్టిమిజం డెక్స్, బిఎస్సిది కావాలంటే బిఎస్సి డెక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమ్యూనిటీ అని అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆర్టికల్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రోడక్ట్, ఇది కన్వర్టర్ అనేది ఇంపార్టెంట్ ఆప్షన్ గైస్. ఇదైతే మనం అయితే మళ్ళీ అయితే చూద్దాం అనమాట. సో మనకు చూస్తే వేరే టోకెన్ ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే అర్థమవుతుంది గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవేం పెద్ద అయితే ఇంపార్టెంట్ కాదు. ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ కావాలంటే ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఏమేం చేయాలనేవి కూడా వీళ్ళైతే ఇక్కడే ఇచ్చింటారు. అట్ ప్రెసెంట్ ఎయిర్ డ్రాప్స్ అవైలబుల్ లేవు, అవైలబుల్ ఉంటాయితే ఇక్కడ చూపిస్తారనమాట. సో కావాలంటే అక్కడ నుంచి అయితే పార్టిసిపేట్ చేయొచ్చు గైస్. నెక్స్ట్ లెర్న్ అండ్ విన్ అని అయితే కొన్నిసార్లు ఈవెంట్స్ అయితే తీసుకొని వస్తుంటారు. దాని ప్రకారంగా అయితే లెర్న్ అండ్ ఎర్న్ అయితే మీరు పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఇప్పుడు బేసిక్గా టోకెన్ ఎలా అనలైజ్ చేయాలని అయితే చూద్దాం గైస్ మనము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేనైతే పిఎస్బి టోకెన్ ఇది చేద్దాం అనుకుంటున్నా. సో వెబ్సైట్ కానివ్వండి, దానికి రిలేటెడ్ సోషల్ మీడియా ఎక్స్చేంజెస్ ఆల్ టైమ్ హై అంతా తెలుసుకుందాం అనుకుంటున్నా. అదైతే మనం ఎలా చూడాలన్నది అయితే ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే చూద్దాం అనమాట. సో ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే ప్రైస్ అయితే ఉంది. సో డాలర్స్లో అయితే ఉంది. మీకు కావాలంటే ఇక్కడైతే చూడొచ్చు యూఎస్డి అని అయితే ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఐఎన్ఆర్లో కావాలన్నా మార్చుకునేది ఉంటే మార్చుకోవచ్చు గైస్ కావాలంటే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మార్కెట్ ర్యాంక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ ఇలా అయితే వెబ్సైట్ లింక్ అయితే ఇలా ఇచ్చేస్తారనమాట. సో దీని మీద ట్యాప్ చేయగానే మనకైతే వెబ్సైట్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది గైస్. సో ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హోల్డింగ్ ప్యాటర్న్ ఎక్స్ప్లోరర్ బిఎస్సి స్కాన్ కానివ్వండి, లేదంటే ఈథర్ స్కాన్ కానివ్వండి, దాని ప్రకారంగా హోల్డింగ్ అయితే ఉంటుంది కదా. నేను నా ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్లో హోల్డింగ్ గురించి మాట్లాడుతూ ఉంటా. అక్కడైతే ఇలా అయితే ఇక్కడ నుంచి అయితే దాన్ని యాక్సెస్ చేస్తాను అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమ్యూనిటీ అని అయితే ఉంది. కమ్యూనిటీలోకి వెళ్ళగానే ఇక్కడ చూసుకున్నట్టయితే మీడియం పేజ్ అయితే ఉంది. సో దీని మీద ట్యాప్ చేయగానే మీడియం పేజ్కి అయితే తీసుకొని రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్విట్టర్ పేజ్ కూడా ఉంది. సో ట్విట్టర్ మీద ట్యాప్ చేయగానే పిఎస్బి యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజెస్ గైస్. ఇవన్నీ అఫీషియల్ అనమాట. థర్డ్ పార్టీ నుంచి యూజ్ చేయకుండా ఇక్కడే అఫీషియల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ టెలిగ్రామ్ అండ్ డిస్కార్డ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్మార్ట్ కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆడిట్ చూసుకున్నట్టయితే ఆడిట్ కూడా సేమ్ గైస్. దీని మీద ట్యాప్ చేయగానే ఆడిట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట.
సర్టిక్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే తీసుకొని పోయి దానికి లైక్ ప్లానెట్ శాండ్ బాక్స్కి వచ్చిన ఆడిట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ట్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ క్యాప్ అయితే ఉంది, ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ అయితే 24 అవర్స్ వాల్యూమ్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ రిపోర్టెడ్ సర్క్యులేటింగ్ సప్లై అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైస్ అయితే లైక్ ఇక్కడ లైన్స్ రూపంలో అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మార్కెట్స్ గైస్ ఏ మార్కెట్స్లో అవైలబుల్లో ఉందని అయితే ఇక్కడ నుంచి అయితే తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆల్ టైమ్లో కానివ్వండి, 24 అవర్స్లో లేదు అంటే 1 డేలో 30 డేస్లో అదంతా ఇక్కడ నుంచి అయితే మనకైతే తెలుస్తుంది. సో చెక్అవుట్ అయితే చేయొచ్చు అనమాట. ప్లానెట్ శాండ్ బాక్స్ ప్రైస్ చేంజ్ 24 అవర్స్లో హై, ట్రేడింగ్ వాల్యూమ్ ఎంత, మార్కెట్ డామినెన్స్ ఎంత ఉంది. నెక్స్ట్ మార్కెట్ డామినెన్స్ అంటే ఆ పర్టికులర్ టోకెన్ని లైక్ హోల్ క్రిప్టో మార్కెట్లో ఎంత లైక్ డామినెన్స్ ఉంది అని. సో దీన్ని మనము లైక్ బీటీసీ ఈటీహెచ్ చూసుకున్నట్టయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ది క్రిప్టో హోల్ మార్కెట్లో మ్యాక్సిమం ఆఫ్ ది అమౌంట్ బీటీసీ అండ్ ఈటీహెచ్లోనే ఉంది కాబట్టి దానికి మార్కెట్ డామినెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్టర్డేస్ లో హై ఉంది, ఎస్టర్డేస్ ఓపెన్ క్లోజ్, ఎస్టర్డేస్ చేంజ్ వాల్యూమ్ 7 డేస్ లో హై, 30 డేస్ లో హై, 90 డేస్ లో హై, 52 వీక్స్ లో హై అయితే ఉంది. ఆల్ టైమ్ హై అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది గైస్. ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ అయితే చేయొచ్చు అనమాట. ఆల్ టైమ్ హై. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గైస్ ఈ బేసిక్గా ఇక్కడ నుంచి అయితే దీన్ని యూస్ కేస్ ఏమని అయితే చదవచ్చు అనమాట. వాట్ ఈస్ ప్లానెట్ శాండ్ బాక్స్ అని అయితే ఇచ్చారు, ఇక్కడ నుంచి అయితే కావాలంటే చదవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఒక మెయిన్ యూస్ఫుల్ ఫీచర్ మొత్తం కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉన్నది ఏంటంటే గైస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనమాట. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే గైస్ మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు, నేను బైనాన్స్ అని కూకాయిన్ అని 2 పోర్ట్ఫోలియోస్ అయితే క్రియేట్ చేశాను. మీరు కావాలంటే ఇక్కడ క్రియేట్ పోర్ట్ఫోలియో మీద కొట్టి ఇంకో పోర్ట్ఫోలియో కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మై పోర్ట్ఫోలియో అని అయితే క్రియేట్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల బేసిక్గా మనకి యూస్ ఏమైనా ఉందంటే గైస్ లైక్ మీరు డిఫరెంట్ ఎక్స్చేంజెస్లో అయితే మీరు లైక్ బై చేస్తూ ఉంటారు ఒక్కోసారి. సో అలాంటప్పుడు అన్నీ ఒకే చోట ట్రాక్ చేయాలంటే ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ యొక్క ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అయితే యూస్ అవుతుంది అనమాట. సో మై పోర్ట్ఫోలియో ఓపెన్ చేశాను నేను. చూడండి ఇక్కడ ఇలా అయితే ఉంటుంది అనమాట. సో యాడ్ న్యూ కొట్టా. సో నేను చూసుకున్నట్టయితే పిఎస్బి టోకెన్ బై చేశాను అనుకోండి, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి బై చేశా. లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే అట్ ప్రెసెంట్ మనకు 2 ఎక్స్చేంజెస్లో అవైలబుల్ ఉంది కాబట్టి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో $100కి అండ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అయితే $100కి అయితే బై చేశాను అనుకోండి. 3500 అయితే నేను బై చేశా, 30 ప్రైస్లో బై చేశాను అనుకోండి, 305 ప్రైస్లో బై చేశా. సో ఇది వచ్చేసి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అయితే ఇక్కడ బై చేశా గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీన్నే ఓపెన్ చేసి కావాలంటే ఇక్కడ యాడ్ ట్రాన్సాక్షన్ అయినా కొట్టచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ ఉంది కదా గైస్. సో ఇక్కడ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ మీద కొట్టగానే ఇక్కడ మళ్ళీ అడుగుతుంది అనమాట. సో ట్రాన్సాక్షన్స్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఫర్ సపోజ్ మళ్ళీ ఒక 3000 టోకెన్స్ అయితే కొన్నా. ఈసారి అయితే 35 ప్రైస్లో అయితే కొన్నా అనమాట సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ నుంచి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు యాడ్ ట్రాన్సాక్షన్ కొట్టేసాం అనుకోండి, రెండింటికి కలిపి ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చిందని అయితే ఇక్కడైతే చూపిస్తుంది. 24 అవర్స్ ప్రైస్ చేంజ్ ఎంత వచ్చిందని చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ కావాలన్నా చూపిస్తుంది. లైక్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే అలొకేషన్ కూడా చూపిస్తుంది గైస్. లైక్ ఇక్కడైతే ఇలా ఉంది, కానీ నేను ముందు యాడ్ చేసింది ఇవి చూసుకున్నట్టయితే మీకైతే నీట్గా అర్థమవుతుంది. సో చూడొచ్చు పిఎస్బి ఎంత ఉంది, అదర్స్ ఎంత ఉన్నాయని. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, బెస్ట్ పర్ఫార్మర్ ఏది, వర్స్ట్ పర్ఫార్మర్ ఏది అనేది కూడా చూపిస్తుంది గైస్. ఇది మేజర్గా మనకైతే లైక్ డిఫరెంట్ ఆల్రెడీ చెప్పా కదా, డిఫరెంట్ దానిలో లైక్ మన అసెట్స్ ఉంటే ఒకే చోట ట్రాక్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. సో బేసిక్గా అయితే కాయిన్ మార్కెట్ క్యాప్ నుంచి మనకైతే లైక్ కొత్త టోకెన్స్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే గైస్ ఎవరైనా కూడా రీసెంట్లీ యాడెడ్లోకి అయితే రాండి అనమాట. సో రీసెంట్లీ యాడెడ్లోకి వస్తే మాత్రం లైక్ టోకెన్స్ గురించి సపరేట్గా తొందరలోనే మేము ముందరికైతే వీడియో తీసుకుని వస్తాం అనమాట. టోకెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని, దాని తర్వాత మీకే అర్థమవుతుంది రీసెంట్లీ యాడెడ్ నుంచి ఏవైనా మంచి టోకెన్స్ ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. సో ఈ వీడియోకి అయితే ఎంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాం, వీళ్ళైతే జాయిన్ అయిపోండి. సో థ్యాంక్ యూ గైస్.